హలో గైస్, వెల్కమ్ టు అనదర్ మైన్క్రాఫ్ట్ ప్లే సిరీస్ చాప్టర్ 5. ఈరోజైతే మనం దీంట్లో హోమ్ టూర్ అండ్ మైనింగ్ చేసి చూపిపోతున్నాం. మరి చూపించాలంటే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, చేసుకోవాలి. మీరు చేసుకుంటేనే నెక్స్ట్ వీడియోకి ఇంకా చాలా సపోర్ట్గా ఉంటుంది. మన హోమ్ టూర్ చూద్దాం. హోమ్ టూర్ పెద్దగా ఏం కట్టలేదు గైస్. ఇదిగోండి ఎల్లో ఊల్ కష్టపడి ఎంతకంటే లేట్ అయిందంటే చాలా కష్టపడి కట్టాను గైస్. ఇదంతా చూడండి, ఎల్లో ఊల్ ఇదంతా చాలా కష్టపడి కట్టాను నేను. ఇదిగోండి, ఇదేమో చెస్ట్. సారీ, ఓహో దీన్ని తీసేయాలి మనం. ఇది అలా రాదనుకోలేదు. ఓకే పర్లేదు అండి. ఇదిగోండి, దీని లోపల ఇంకేం పెట్టలేదు గైస్. పెట్టడానికి ప్లాన్ చేయాలి. కొంచెం ఐరన్ దొరికింది అంతకుముందు ఎప్పుడో మైన్కి వెళ్తే, దాంతో ఐరన్ పిక్ చేసుకో 3 గైస్. ఇంకా చాలా కష్టపడి ఫుడ్ కొట్టుకొని అన్నీ కొట్టుకొని మీ ముందుకైతే వచ్చేసాను. ఇంకా నా హోమ్ టూర్ ఇదిగోండి. ఇదంతా లైట్లు వేసాను, ఇదంతా గడ్డి గ్లాసెస్ వేసాను. ఇంకా పైకి వెళ్ళాము అనుకోండి, ఈడ కూడా కొన్ని బెడ్లు వేసాను. బెడ్లు వేసి ఇంకా ఏం చేయలేం గైస్. ఇదిగోండి ఇలా చూస్తే మనం వ్యూని మొత్తం మనం ఎంజాయ్ చేయొచ్చు. మంచి గైస్ విలేజ్ దొరకలేదు, ఏం అనుకోవద్దు గైస్. విలేజ్ దొరకలేదు, దానివల్ల నేను విలేజ్ దగ్గర లేను. కాకపోతే మంచి ప్లేస్ దొరికింది గైస్. చూడండి ఇదిగోండి, దాని పక్కనే ఇంకో ఇల్లు కూడా కట్టాను గైస్. దీని తర్వాత ఇంకో ఇల్లు కట్టాను, అందుకే ఇంత లేట్ అయినా. అది మాత్రం దాని వ్యూ చూస్తే అదిరిపోతారు గైస్ మీరు. నా పేరేందో కూడా మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ తలుపులు వేసేద్దాం. వ్యూని చూసారు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను వచ్చేదారిలో ఈ కొట్టుకొని వచ్చాను గైస్. ఇదిగోండి చూడండి, అది చూడండి గైస్. ఇటువైపు కొంచెం సరిగ్గా రాలేదు కానీ అటువైపు బాగా వచ్చింది. కాకపోతే ఇటువైపు కూడా ఇదిగోండి చూడండి, అదేమో ఇదేమో BASHEER బషీర్. ఎస్ గైస్, నా పేరు బషీరే. ఓకే, మీకు ఇప్పుడు ఆ ఇల్లు కూడా వెళ్ళి చూపించేస్తాను. అండ్ గ్యాస్, నేను లాస్ట్ టైం స్పైడర్ మ్యాన్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా, దానికి ఫేస్ రివ్యూ కామెంట్ చేస్తే ఫేస్ రివ్యూ పెడతా అన్నాను కదా, దానికి ఒకటి ఫేస్ రివ్యూ అని పెట్టాడు. చాలా చాలా థ్యాంక్స్ గైస్. నా మీద ఇంత అభిమానంతో ఫేస్ రివ్యూ అని పెట్టినాను కదా. ఒక నిమిషం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. చూడండి, ఈ గెడ్డి కూడా చాలా కష్టపడి కలెక్ట్ చేశాను. ఇదిగోండి డెకరేషన్గా ఉంటుందని క్రాఫ్టింగ్ టేబుల్ కూడా వేసాను, అంటే కొంచెం డెకరేషన్గా ఉంటుందని. ఫేస్ రివ్యూ కూడా మాట్లాడుకోవాలనుకుంటే ఫేస్ రివ్యూ చేయమన్నారు కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తాను. కాబట్టి మరి ఎప్పుడు చేస్తానని డౌట్ రావచ్చు. అది మాత్రం సర్ప్రైజ్ గైస్, చాలా చాలా సర్ప్రైజ్. ఎమ్మటిని తెచ్చేస్తానులేండి, అంటే అంత లేట్ ఏం పట్టదులే, ఎమ్మటిని తెచ్చేస్తాను. అది మాత్రం సర్ప్రైజ్. ఇదిగోండి, సర్ప్రైజ్తోనే మీకు చెప్దామని ఈ వీడియో తెచ్చాను. మైన్క్రాఫ్ట్ ప్లేసెస్ చాప్టర్ 5. ఇదిగోండి ఇలా వెళ్ళాను అనుకోండి, ఇదిగోండి ఇదంతా లైట్ చేసా. ఇక్కడ ఒక ప్లేసర్ పెట్టా, అంతే డైరెక్ట్ క్లోజ్ అయిపోద్ది. ఇదంతా దీంతో గట్టే చెప్పానుగా, ఇది స్టోనీ ప్లేస్. ఇది స్టోనీ ప్లేసా? మరి దీన్ని ఏమంటారు మర్చిపోయాగా, ఏమంటారు దీన్ని? గ్రావెల్. దీన్ని గ్రావెల్ అంటారు గాయస్. గ్రావెల్ ప్లేస్ కూడా మన పక్కనే ఉంది. ఇదిగోండి ఇదంతా వుడ్తో. ఇదిగోండి మనకి ఇదంతా పెద్దదే ఉండదు గాయస్, ఎందుకంటే చాలా కష్టపడ్డా గాయస్ దీనికోసం. ఇదిగోండి మన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. చూడండి వుడ్ కూడా చూడండి, ఇంకా చాలా మిగిలింది. ఇదిగోండి ఫుడ్, ఇదంతా కష్టపడి కలెక్ట్ చేశాను నేను మొత్తం. ఇదిగోండి రెస్పాన్స్ పాయింట్ కూడా ఇక్కడ సెట్ చేసేసా. ఇంకా ఇక్కడికి వచ్చి చూసుకుంటే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది పెద్ద ఇల్లు, చాలా కష్టపడ్డాను కదా. ఇది ఒక ప్లేయర్. సో ఇది ఇంకా పెట్టలేదు గాయస్ అవన్నీ. ఆగండి, దగ్గర ఎలాగో క్రాఫ్టింగ్ టేబుల్ 60 స్టాక్ పనికొచ్చిద్ది. డెకరేషన్ కానీ చేసేసాను గాయస్. ఈ డోర్లు కూడా పనికొచ్చిద్ది. మనం ఇంకా నెక్స్ట్ కట్టాలి అన్నిటిని అని ఇంకా ఇల్లులు కడతాను గాయస్ మీకోసం. మీరు కట్టమంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఏ గేమ్ ఆడమంటారు మీరు కామెంట్ చేయండి. మీరు ఆడమనాలే కానీ నేను ఆడమన్నా గాయస్. మీరు ఒక్కసారి కామెంట్ చేస్తే ఏ గేమ్ ఆడాలా, మీరు గ్రానీ హర్రర్ గేమ్ ఏది పెట్టినా సరే, ఫ్రీ ఫైర్ పెట్టినా సరే ఆడతాను గైస్. ఏ గేమ్ పెట్టినా ఆడతాను మీకోసం. మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఆడతాను గైస్. ఫేస్ రివ్యూలు అంటే అది సర్ప్రైజ్ అని చెప్పా కదా. సర్ప్రైజ్ మరి ముందే చెప్పకూడదు కదా, అది మాత్రం సర్ప్రైజ్. ఇదిగోండి ఇలా వచ్చామంటే నాకెందుకు ఫస్ట్ కట్టిన ఇల్లే బాగుంది అనిపించింది గైస్. మరి మీకే ఇల్లు బాగుంది అనిపించిందో కామెంట్ చేయండి. ఇదిగోండి ఇక్కడికి వస్తే ఇక్కడే నా పేరు ఇటువైపు చూపించలేదు కదా, ఆగండి మీకు తర్వాత చూపిస్తే. ఇదిగోండి ఇక్కడ బెడ్ వేసా
చూడండి ఇదంతా. ఇదిగోండి గాయస్, ఇది కూడా నేను చాలా కష్టపడి కట్టాను. అసలు ఈ వుడ్ కొట్టాలంటేనే చాలా చిరాకు గాయస్. చూడండి ఎంత కొట్టాను. అదిగోండి ఆ చుట్టూ చెట్లు అంతా కలిపెట్టేది కాదు, ఎవరో కాదు, నేనే తీసాను. ఆ చెట్లు మొత్తం కొట్టేశాను నేను. మాము చుక్కలు కలపడ్డాయి గాయస్, వీటిని కడదంటే అయితే నాకైతే దీన్ని మీకోసమే గాయస్, మీ మీద అభిమానంతో కడుతున్నారు. మీరు దీనికైనా కొత్త లైక్లు టపటప్ప. ఓకే గాయస్, మీకు ఇంకా ఇంకో పేరు చూపించాలి. ఓకే, ఎక్కడ రూము, దీంట్లో 3 రూమ్స్ ఉన్నాయి, దాంట్లో 2 రూమ్స్ ఉన్నాయి. ఇంకా అట్లా చూపుతుంది దాంట్లో. నేనేంది గైస్, మీ మీద అవమానంతో కట్టలేనా చెప్పండి. ఓకే, ఇప్పుడైతే మనం ఇక్కడ చూడండి, ఇటువైపు వెళ్తుంటా. అటువైపు ఏమో బ్లూ, ఇటువైపు ఏమో రెడ్. బిఎస్హెచ్ఈఆర్ బషీర్ మామూలుగా ఉంటుంది మనతోని. అది కూడా దాన్ని కూడా చాలా కష్టపడ్డాను గైస్. ఆ వూలు, బ్లాక్ వూల్, రెడ్ వూల్, అంటే బ్లాక్ వూల్, బ్లాక్ వూల్ కాదులేండి, బ్లూ వూల్, రెడ్ వూల్. చూశారు కదా, ఈ ఇల్లు ఇదే నా హోమ్ టూర్ గాయస్. ఎలా ఉందో వీటి రెండిట్లో ఏది బాగుందో కామెంట్ చేయండి. నాకైతే ఇదే ఫస్ట్ కట్టిందే బాగా అనిపిస్తుంది. మీరు చెప్పండి ఏది బాగుందో, మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఏ గేమ్ ఆడాలో కూడా చెప్పండి. నెక్స్ట్ మీరు ఏ గేమ్ ఎక్కించుకోవాలో ఖచ్చితంగా ఎక్కించాడతాను గైస్ మీకోసం. చూడండి, మీరు ఫేస్ రివ్యూల్ అని పెట్టినా కూడా నేను కామెంట్స్ ఓపెన్ చేసి చూసి ఫేస్ రివ్యూల్ చేయమని అర్థం చేసుకొని అయితే నేను ఇప్పుడు ఫేస్ రివ్యూల్ చేయడానికి నేర్చుకున్నా. అంటే ఇప్పుడు కాదు, ఆ సర్ప్రైజ్ అని చెప్పా కదా, సర్ప్రైజ్ గైస్. ఇదంతా కంగారు పడగాక డెమ్మటనే తెచ్చేస్తాను సర్ప్రైజ్. నేను మైనింగ్ చేస్తాను కూడా చెప్పా కదా. అండ్ ఫేస్ రివ్యూల్ అని పెట్టేనా వాళ్ళకి చాలా థ్యాంక్స్. మీరు ఫేస్ రివ్యూల్ అని పెడతారని అసలు అనుకోలేదు. మీరు అలా పెట్టారు కాబట్టి మీకోసం ఇప్పుడు చేసేస్తాను సర్ప్రైజ్ ఫేస్ రివ్యూల్ అయితే. ఓకే, వుడ్ ఎంతకైనా మంచిది గైస్. ఒక స్టాక్ మన దగ్గర ఇదిగోండి వుడ్ చూడండి ఎంత కొడదాన్ని నాకు చుక్కలు కనపడ్డాయి. ఇంకా ఇదిగోండి ఐరన్, ఇదిగోండి ఈ ఫుడ్ కూడా. ఓకే, ఇంకా ఎక్కడ చేద్దాం మన మైనింగ్? మన ఇంటి బయట చేద్దామా, ఇంటి లోపల చేద్దామా? మెసేజ్ వచ్చింది, బయట చేద్దామా ఇంటి లోపల చేద్దామా? చీకటి అవుతున్నట్టుంది, టార్చెస్ కూడా లేవు. అండ్ ఇంకోటి గైస్, ఇక్కడ అసలు నాకు కోలే దొరకలేదు గైస్. ఎలా మీకోసం మైనింగ్ చేయాల్సిందే, ఇంకేం చేయలేను గైస్. మీకోసం చేయాలి కాబట్టి తీసుకొని వెళ్ళిపోవాలి లోపలికి. ఓకే, ఇది అండ్ ఇది. ప్రస్తుతానికి అయితే 2 చాలా అనుకుంటున్నాను, ఎందుకంటే చాలు. ఎందుకైనా మంచిది మనం బయటికి వెళ్ళొద్దులే అండి గైస్, ఎందుకంటే చీకటి అయిపోతుంది కదా. ఇక్కడ మైన్ చేస్తాం, ఇక్కడ మైన్ చేస్తాం. ఓ బ్లాక్లు వచ్చినాయి కదా, పర్లేదు. మన దగ్గర ఐరన్ పిక్కి ఉంది. ఓ మరి అంత కిందకి గ్లిచ్ అవుతుంది గాయస్, సిస్టమ్ ఏం అనుకోదు, గ్లిచ్ అవుతుంది. అండ్ దీనికి నా టార్గెట్ ఎప్పుడు తెలియందే గైస్. దీనికైతే నా టార్గెట్ 20 lakhs, 50 lakhs. వీటి రెండిట్లో ఏది కొట్టినా పర్వాలేదు. మీరు నా మీద అవమానంతో ఏది కొట్టినా పర్వాలేదు. 10 lakhs కొట్టినా చాలు. ఇది చూసారా వెళ్తే ఎంత వచ్చింది. ఎందుకైనా మంచి పైనుంచి మాప్స్ పడవచ్చు. ఇదే అనవసరం షట్. పర్లేదు ఏం కాదు, పైనుంచి మాప్స్ రావచ్చు. మాప్స్ రాకుండా వేసాను, కాకపోతే డైరెక్ట్ మన ఇంటిపై మనం అవుతాయని నాకు. కాబట్టి ఇక్కడ ఒకటి అర్థం బ్లాక్ వస్తే అంత అసలు వచ్చే అంత టెక్నాలజీ వాటికి లేదు. అండ్ ఇంకోటి నాకు కోల్డ్ వచ్చింది గాయస్, మీరు నా గొంతులోనే వినుకోవచ్చు. ఓకే గైస్, ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం వీళ్ళు కట్టాలో కామెంట్ చేయండి. అండ్ ఓకే బాయ్.